ఎలాగో ఇప్పుడు పుణ్యం పెళ్ళి దాకా వచ్చింది కదా, పుణ్యం కొద్ది మ్యారేజ్ రిలేటెడ్ వచ్చింది కాబట్టి నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్. ఏంటి అంటే మ్యారేజ్లో మెయిన్ సప్తమం చూస్తాం మ్యారేజ్ కోసం ఉన్నప్పుడు. నేను కొన్ని క్లాసెస్లో విన్నాను, మీ క్లాసెస్లోనే కాలపురుష చక్రంలో తులని మెయిన్ మ్యారేజ్ రిలేటెడ్ హౌస్, అది బిజినెస్ కానీ శుక్రుడు కానీ మూల త్రికోణం కానీ అది అది ఎంత క్లీన్గా ఉంటే పబ్లిక్ రిలేషన్స్ అలా బాగుంటాయి, వైఫ్ మ్యారేజ్లో కూడా అంత అంత నీట్గా ఉంటుంది అంటారు. అండ్ కమింగ్ టు అన్ని గ్రహాలు కూడా ఇప్పుడు ఈ క్వశ్చన్ మెయిన్ నేను ఎందుకు అడుగుతున్నాను అంటే కొన్ని ప్లేసెస్లో మళ్ళీ మీరు ఏమన్నా అచీవ్ చేయాలి అన్నా సప్తమంలో సప్తమంనే కాదు, ఏదైనా హౌస్లో గ్రహం ఉంటేనే అది యాక్టివేట్ అవుతుంది ఆ హౌస్ మెయిన్. సో ఇప్పుడు దాన్ని సప్తమంలో గ్రహం ఉండటం మంచిదంటారా లేకపోవడం మంచిదంటారా? అండ్ మోర్ ఓవర్ అన్ని గ్రహాలు సప్తమంలో ఏ గ్రహమైనా మంచిది కాదంటారు పెళ్లి రిలేటెడ్ వచ్చినప్పుడు. ఎందుకంటే రవి ఉంటే డామినేటింగ్, కుజుడు ఉన్న డామినేటింగ్ అగ్రెసివ్ వస్తుంది, డామినేటింగ్ రావచ్చు, మరణకారక స్థానం కూడా అంటారు, ఆ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి. ఈవెన్ బుధుడు ఉంటే చిన్నపిల్ల మనస్తత్వం, గొడవ వస్తే తొందరగా సాల్వ్ చేసుకొని తత్వం ఉంటుంది కాబట్టి మంచిది కాదంటారు. ఈవెన్ అతని హౌస్ అయిన శుక్రుడే ఉన్న కారకోభావ నాశాయ అంటాము. ఇంకా ఇలా చూస్తే అసలు రాహుకేతువులు అసలు మంచిది కాదంటాం, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇట్లా చూసుకుంటే ఏ గ్రహము లేదు ఇప్పుడు చెప్పినట్లు అన్నింటిలో. ఇంకా చంద్రుడు ఒక్కటి ఓకే, కానీ చంద్రుడు ఉంటే కూడా బాగుంటారు కాబట్టి అవతలి పర్సన్కి కొంచెం డౌట్ ఉండే, అది కూడా మిస్కన్సెప్షన్ ఉంది కాబట్టి ఇలా చూసుకుంటే అసలు 7 గ్రహాలు ఏది కరెక్ట్ కాదు. దాన్ని మీరు ఎలా చెప్తారు అప్పుడు? అది దాన్ని యాక్టివేట్ చేయడం గుడ్డా అసలు అంటే ఏదైనా కర్మానుసారమే మనకు వస్తుంది, బట్ ఉన్నది అని భయపడిపోకుండా అసలు ఏంటి? ఓకే, సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఏ గ్రహం ఉన్నా సప్తమంలో మంచిది కాదు అన్నది సాధారణ వ్యక్తులకు. మీరు ఒక సెలబ్రిటీ ఉన్నారు అనుకుందాం, ఓకే, మీరు ఒక క్రికెట్ ప్లేయర్, మీరంటే మొత్తం మీ లొకాలిటీలో అందరికీ తెలుసు, అప్పుడు సప్తమం యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే మీరు లగ్నంలో ఉంటారు, సప్తమం మీ ప్రపంచమై ఉంటుంది. సప్తమంలో అలాంటి వాళ్ళ గ్రహాలు ఉంటాయి. మరికొందరు ఉంటారు, ఒక అమ్మాయి ఉంది సరదాగా వయలిన్ వాయిస్తుంది, ఆవిడ ఎంత బాగా వాయిస్తుంది అంటే కచేరీలకు పిలుస్తారు. ఆమె కచేరీలో వాయించిన తర్వాత అదంతా రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడము, చూడడము, లేదా అక్కడికి వచ్చి ఆడియన్స్ చూడడమో ఉంటుంది. ఎక్కడైతే ఆడియన్స్ చూస్తున్నారో అలాంటి చోట్ల సప్తమంలో గ్రహాలు ఉంటాయి, అవి మినహాయింపు. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రెండవది, సప్తమం దాకా వచ్చే ముందు లగ్నం ముందు చూడాలి. చాలామంది ఏం చెప్తారంటే నేను పెళ్లి చేసుకున్నానండి, ఈ అమ్మాయి వచ్చిన తర్వాతే నాకు ఇబ్బందులు మొదలయ్యాయండి అని అంటాడు. పెళ్లి చేసుకున్న నాడు పెళ్లి చూపులు చూశాడు, అన్నీ చూసుకున్నారు, ఆ రోజు ఓహో సూపర్ 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 అన్నీ బాగున్నాయని. వచ్చిన తర్వాత నుంచి ఇంకా కీడంచుతూ ఉంటాడు అనమాట. ఇంక దాంట్లో ఏమేం వెతకాలో వెతుకుతూ ఉంటాడు. అప్పుడు నీకే నచ్చింది, ఇప్పుడు నీకే నచ్చలేదు. ఇది యాక్చువల్గా ఏంటి అంటే నువ్వు ఎలాంటి వాడివో అటువంటి వాళ్ళని నువ్వు అట్రాక్ట్ చేస్తావు, రైట్? అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బ్యాడ్ గైస్ అట్రాక్ట్ బ్యాడ్ గర్ల్స్ అని. అది యాక్చువల్గా కొంచెం వల్గర్గా ఉంటుంది ఈ సామెత, కానీ నాకు దీంట్లో తత్వం ఉందనిపించింది. నీ ఉద్దేశం అంటే కొంతమంది ఉంటారు పాపం, ఎక్కడో పోయి ఇరుక్కొని ఉంటారు, వీడు చాలా మంచివాడు అనుకోకుండా అమ్మాయి ఇరికించి వాడు మొత్తం సొమ్ము కాజేయడానికి చాలా మంచివాడు అని తెలిసి అలాంటివి కూడా వస్తున్నాయి. ఈ మధ్యలో ఒకడు వచ్చారు, చాలా మంచివాడు కుర్రాడు, అమ్మాయి వచ్చింది, విదిన్ 2 monthsలో మొత్తం అప్ సైడ్ డౌన్ చేసింది, హాఫ్ ఆఫ్ ది ప్రాపర్టీ పట్టుకొని వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు అందుకే మ్యారేజ్ అంటేనే భయపడుతున్నారు. మరి దీనికి ఏం చెప్తారంటారు? ఇవి కార్మిక్ సైకిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ జన్మలో నువ్వు చాలా బ్రహ్మాండంగా ఉన్నావు, రైట్, బట్ పూర్వజన్మలో చాలా కార్మిక్ సైకిల్ ఉంది. అందుకే హారోస్కోప్ సరిగ్గా చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏమైనా దోషం ఉంది, దానికి ఏమైనా చెయ్యాలి అని అన్నప్పుడు చేయవలసినది, దానికి చెప్పిన రెమెడీస్ ఉన్నాయి, అవి చెయ్యాలి. దాన్ని విస్తారంగా చూడవలసి ఉంటుంది. ఇప్పుడు అందుకే జనరలైజ్డ్ రూల్స్ చేయడము, జనరల్గా ఒక సప్తమంలో శని మంచిది కాదు, సప్తమంలో రాహు మంచిది కాదు, సప్తమంలో కుజుడు మంచిది కాదు, ఇలా రిజెక్ట్ చేయడం మాత్రం తప్పు అంటాను నేను. ఎందుకంటే అవతల వ్యక్తి ఏదో ఒక క్రికెట్ లేకపోతే ఏంటంటారు, ఎప్పుడు రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కొంటాడు, ల్యాండ్స్ అమ్ముతాడు. సప్తమంలో అతగాడి కుజుడు ఉండకి ఏం చేస్తాడు? కొండము అమ్మడం ఉండొచ్చు ల్యాండ్.
ఇప్పుడు మీరు కుజుడు దాకా వచ్చారు కాబట్టి నాకు ఇంకొక డౌట్ సార్ కుజుడు మీద. కుజుడు సప్తమంలో ఉంటే కుజదోషం అంటారు. ఇది వెల్ నోన్, అది ఎప్పటి నుండో వస్తుంది. జ్యోతిష్యం మీద బతుకుతున్న వాళ్ళందరూ కుజదోషం మీద బతుకుతున్నారు కాబట్టి సో అది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏంటంటే సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు కుజదోషం ఒకటి, కానీ అతను మరణకారక స్థానంలో ఉన్నప్పుడు బలం తగ్గుతున్నట్టు కదా సార్? మరి సప్తమంలో కుజుడు ఉంటే మరణకారక స్థానం అతనికి, మరి దాన్ని ఎలా అప్పుడు బలం తగ్గుతున్నట్ట? మరణకారక స్థానం అంటే కొన్ని పాయింట్స్కి మంచిది కాదు అన్న, అంటే కొన్ని యాక్టివిటీస్కి మంచిది కాదు అన్న. అది ఆ ఒక్కటి అడక్కు సినిమాలో అంటాడు, బల్లి పడగానే మరణం, బల్లి పడితే ఏమిటవుతుంది అంటే మరణం కదా అంటాడు. ఎవరికి? నీకు కాదు, బల్లికి. రైట్. అదే రకంగా మరణకారకం కుజుడికి, మనకు కాదు. ఎందుకు మరణకారకమో అర్థం చేసుకోవాలి. అది యాక్చువల్గా తత్వాన్ని బోధిస్తాయి ఇవన్నీ. కుజుడి యొక్క తత్వము ఏమి అని తెలుసుకోవాలంటే కుజుడికి సప్తమము మరణకారకము అన్నారు. ఎందుకు? ఓకే పెళ్ళిళ్ళు ఎందుకు? కుజుడు ఏం చేస్తాడు? గొడవకి మొట్టమొదటగా ఉంటాడు. కుజుడు ఏంటంటే ఫస్ట్ దానికి అధిపతి అయి ఉన్నాడు, మేషానికి అధిపతి. సెల్ఫిష్. దేనికి పనికి వస్తుంది అది? నువ్వు ఒక శుక్రకణంగా తండ్రి గారి దగ్గర నుంచి విడుదలైన వాడివి, మీ అమ్మగారి యోనిలోకి ప్రవేశించే వరకు నీకు ఆ స్పీడ్, ఆ సెల్ఫిష్నెస్ ఉంటే తప్ప నువ్వు వెళ్ళి మీ అమ్మగారు యోనిలో ప్రవేశించలేవు, వేరే వాళ్ళతో కాంపిటీషన్ చేస్తే తప్ప. సప్తమంలో మీకు పెళ్ళయింది, నాకు పెళ్ళైంది, పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ స్టూడియోలో కూడా. ఎవరినైనా పిలిచి అడగండి, మీ భార్య 100%ఆ అని, లేకపోతే నీ భర్త 100%ఆ అని. ఎవరైనా 50 మార్కులకి ఎక్కువ వేస్తే వాళ్ళకి పద్మశ్రీ ఇచ్చేయచ్చు కదా. మరి ఇదేంటండి 50 మార్కులే వస్తే నాకు కుదరదండి, నాకు 100 మార్క్స్ రావాలి కదా. రావు ఎవరికి. ఎవరైనా ఏం చేస్తారంటే ఇది బాగుంది కదా, పోన్లే ఈ ఇబ్బంది ఉన్నా సరే నేను సర్దుకుంటాను. బాగున్నది మెచ్చుకోరు కదా సార్. బాగున్నది మెచ్చుకోరు. కానీ కుజుడితో ఇబ్బంది ఏంటి అంటే నేను మొదట నన్ను పట్టించుకో. ఇప్పుడు నన్ను పట్టించుకో అంటే నీకు సప్తమంలో కుజుడున్నాడు, సప్తమంలో కుజుడు నన్ను పట్టించుకో అంటే ఎక్కడ పట్టించుకుంటుంది? తనను తాను పట్టించుకోవడము, కాంప్రమైజ్ అవ్వడమే ఆ సప్తమానికి సంబంధించిన విషయం. ఓకే. శని అందుకే అక్కడ ఉచ్చ పొందుతున్నాడు. ఎందుకని అంటున్నారు అంటే శని అందరినీ కూడా మీరు ముందుండండి నేను వెనక నిలబడతాను, మీరు ముందుండండి నేను వెనక నిలబడతాను, లేడీస్ ఫస్ట్. కానీ మీరు శని చెప్పారు కాబట్టి అది కూడా అడుగుతున్నా. చాలామంది సప్తమంలో శని ఉంటే మంచిదే, బికాస్ స్టెబిలిటీ ఇస్తారు, మ్యారేజ్కి లాంగ్ లాస్ట్. మ్యారేజ్కి మంచిది కాదు అంటారు, మంచిది అని అంటారు. దాన్ని మీరు ఎలా చెప్తారు? మంచిది కాదు కూడా, లేట్ మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ తొందరగా ఇవ్వరు అంటారు, మంచిది కాదు అంటారు. కానీ స్టెబిలిటీ ఆయన ఇస్తారు. కానీ మీరు చెప్పండి, మేము చెప్పండి. క్వశ్చన్, సప్తమంలో శని ఉంటే మంచిదా కాదా, ఇది కదా క్వశ్చన్. సప్తమంలో శని ఉన్నప్పుడు స్టెబిలిటీ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు స్టెబిలిటీ? ఇనీషియల్ స్ట్రగుల్స్ తర్వాత. సో మొదటి 4-5 ఏళ్ళు ఇబ్బందులున్నా తట్టుకున్న వాళ్ళకి సప్తమంలో ఉన్న శని తర్వాత యోగిస్తాడు. వయస్సు అయ్యే కొద్దీ ఇచ్చే సపోర్టు శని ఇచ్చినంత ఎవరు ఇవ్వలేరు. ఇనీషియల్ డేస్లో మాత్రం అప్పుడు కుజుడు యాక్టివ్గా ఉంటాడు, ఆ టైంలో మాత్రము, లేకపోతే శుక్రుడు యాక్టివ్గా ఉంటాడు, ఆ టైంలో మాత్రము ఖచ్చితంగా వెయిట్ చేయవలసి ఉంటుంది, జనరల్గా చెప్తున్నప్పుడు.